వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నిన్నటి పారాయణ పరంగా శ్రీమన్మహారామేశ్వర జ్యోతిర్లింగ సంస్థాపనోత్సవ సంరంభం అనేటువంటి అంశం తర్వాత, అంటే హనుమంతుడు ఈ యొక్క తాను వచ్చేటప్పటికి సైకతలింగ ప్రతిష్టాపన చూసి చింతించటం, అప్పుడు రాముడు హనుమంతుల వారికి చేసినటువంటి అద్వైత బోధ, అంతేకాక ఆ సైకతలింగాన్ని పెకిలించడానికి హనుమంతుడు పూనుకోవటం, మూర్ఛిల్లటం కూడా జరిగినప్పుడు సీతారాములు, లక్ష్మణస్వామి ఇత్యాదులందరూ కూడా ఎంత క్షోభపడినారు హనుమంతుడిని చూచి. రక్తపు మడుగులో ఉంటారుట ఆయన ఆ సమయాన. అంటే అంత బలంగా పెకిలించటానికని ప్రయత్నం చేసినా అది సైకతలింగమే కదా అని అనుకున్నారు, కానీ అది అంత బలంగా పాతుకొని పోయి ఉందన్నమాట ఆ సైకతలింగం. హనుమంతుడి శక్తికి కూడా అది కదలలేదు అన్నంతగా. అయితే ఆ సమయాన ఒక 2 ఘడియల తర్వాత హనుమంతుడు మూర్ఛ నుండి తెప్పరిల్లటం జరిగింది. నిన్నటి వరకు మనం అంతవరకు చెప్పుకున్నాం కదా. అయితే సీతాదేవి హనుమంతుల వారిని ఊరడిస్తూ తన యొక్క అవతార తత్వాన్ని తెలిపారుట. ఆ అంశం గురించి నాడు తెలుసుకుందాం. ఏమ్మా? శ్రీరామ జయ రామ, జయ జయ రామ. సీత హనుమకు తన అవతార తత్వాన్ని తెలుపుట. హనుమా, నా భక్తుడవైన నీకు నా యథార్థ స్వరూపాన్ని చెబుతాను వినుము. ఈ సర్వమైన సృష్టికి కారణభూతమై అజరము అమేయము అయిన ఒక మహాశక్తి విశ్వవ్యాప్తంగా ఉంది. నామరూపాదులను విసర్జించి విమర్శ దృష్టితో చూచే వారికి ఆ శక్తి తరంగం విదితమవుతుంది. అదే చిత్శక్తి. అది అనాది సిద్ధమైనది, స్వతంత్రమైనది. అది నేనే. ఆదిలో మహాపురుషుడు లేక సత్యపురుషుని యొక్క జగత్కారణభూతమైన తపశ్శక్తియే ఆ మహాశక్తి. ఆ మహాపురుషునిలో పుట్టి సృష్టి చేయాలనే సంకల్పశక్తియే ఆ తపశ్శక్తి. అందువలన ఆయనకు ఆయన తపశ్శక్తికి భేదం లేదు. ఆ మహాపురుషునికే సదాశివుడని, ఆ మహాశక్తికే హైమవతి అని పేర్లు. లోకానుగ్రహ నిమిత్తమై వారిద్దరూ శివపార్వతులుగా రూపాలను ధరించినారు. అది ఆదిదైవిక రూపం. ఆ శివశక్తులు 2 మానవ శరీరంలో కుండలిని శక్తి రూపంలో ఉండి జీవ వ్యాపారానికి ఆధారమై నిలిచి ఉన్నది. అదే అధ్యాత్మ రూపం. ఈ అనంత విశ్వానికి కేంద్రం ఆ సత్యపురుషుడే. అదే సత్యలోకం. ఆయన చుట్టూ ఆయన యొక్క జగత్సిద్ధి హేతువైన తపశ్శక్తి ఆవరించి ఉంటుంది. అదే తపోలోకం. ఈ రెండింటికి శివ శక్తులు అని పేరు. రెంటికి అభేదం. ఆ మహాపురుషుని తపశ్శక్తి నుండి ఇంకొక శక్తి ఆవరణం వ్యక్తమైంది. దానికి జనోలోకము అని నామధేయం. ఈ మూటికి సచ్చిత్ ఆనందము అని శాస్త్ర వ్యవహారం. ఈ జనోలోకానిదే వ్యోమము, అంతరిక్షము, గగనము అని పేర్లు. ఈశ్వరుని యొక్క ప్రమోద కళారూపమైన ఆ తపశ్శక్తికే దాక్షాయణి, సతీ, హైమవతి, శివ, భవాని, ఉమా, కామేశ్వరి,
శివకామిని, గిరిజ, పార్వతి అని ఇత్యాది నామాలు ఉన్నాయి. ఆ మహాశక్తికి ఆశ్రయభూతుడు సత్ అయితే ఆమె సతి అవుతుంది. ఇది వైదికుల పరిభాష. భవుడైతే ఆమె భవాని అవుతుంది. ఇది తాంత్రికుల పరిభాష. కొందరు ఈమెనే ప్రాణము అని వ్యవహరిస్తారు. ప్రమోద కళావాదులు ఈ మహాశక్తినే ఆనందరూపిణి అంటారు. వీరు రసవాదులు. రసోవై సహా అనే శృతివాక్యం వీరికి ప్రమాణం. వైదికులలో ప్రాచీనులైన పూర్వమీమాంసావాదులు మంత్రపూర్వకంగా అగ్నిహోత్రంలో ఆహుతులను సమర్పించడం ద్వారా ఆ శక్తినే ఉపాసిస్తున్నారు. తాంత్రికులు శ్రీ విద్యోపాసనతో ఆ శక్తినే ఆరాధిస్తున్నారు. దేవాలయాలలో అర్చనామూర్తులను అర్చించడం తాంత్రికోపాసనలో భాగమే. యోగులు కుండలిని శక్త్యుల్లాసాన్ని పొంది అమృత సిద్ధిని పొందుతున్నారు. ఇహ సంగీత సాహిత్య నాట్యాదులతో రసవాదులు ఆనందరూపిణి అయిన ఆసక్తినే నాదరూపిణిగా ఆరాధిస్తున్నారు. మనుష్యులందరూ రుచి భేదం చేత ఏర్పడిన మతభేదంతో కొలుస్తూ ఉన్న ఆ శక్తిని నేనే. నాకంటే అన్యమైనది ఏమీ లేదు ఈ సృష్టిలో. హనుమా, నీ తను మనః ప్రాణాలను సమస్తాన్ని అర్పించి మమ్ములను కొలుస్తున్నావు గదా. సాక్షాత్తు సత్యపురుషుని యొక్క అవతారమేనయ్యా శ్రీరామచంద్ర ప్రభు. ఆయన సత్యసంధుడు, ఆయన మహాపురుషుడు, ఆయనే సృష్టి కేంద్రం, ఆయనే సదాశివుడు, భవుడు, సర్వరసాశ్రయుడు, ఆయనే ధార్మికుడు. ఆయన శక్తిని నేనే. శివశక్తులకు అభేదం. నేను చిన్మయ రూపిణిని, నేను సావిత్రిని, గాయత్రిని, నేనే సతిని. సతీత్వ ధర్మం ఏమిటి అంటే పురుషునితో నిరంతర సహచర్యం. ఈ శక్తినే సంహిత అంటాం. సీతారాములుగా పిలువబడే మేము సంహిత స్వరూపులం. నేను వేదమాతను, సరస్వతిని నేనే. నేనే శ్రీని. సర్వజనులకు నయనానందాన్ని ఇచ్చే సూర్య చంద్ర విద్యుత్ అగ్ని పుష్ప పల్లవ మణి మౌక్తిక హిరణ్యాదుల కాంతిని శ్రీ అంటారు. ఆ శోభను నేనే. మేమిద్దరం అవతారమూర్తులం. తదుపరి అంశం అవతార నిర్వచనం, నిష్కామ కర్మాచరణ నిర్వచనం. అవతరణం అంటే క్రిందకి దిగటం. ఆ క్రిందకి దిగటం లోకానుగ్రహం కోసమే. ఒక దేవత కాని ముక్త పురుషుడు కాని లోకానుగ్రహం నిమిత్తం భూమి మీద అవతరిస్తూ ఉంటారు. భూమి మీద జనులు నిష్కామ కర్మాచరణ ఫలంగా అవతారాలు సంభవం అవుతాయి. నిష్కామ కర్మాచరణ అంటే భూమి మీది జ్ఞానులు, ఋషులు, మునులు, తాపసులు, యోగులు, నిస్సంగులు, భక్తులు, సత్పురుషులు అయిన వారు స్వార్థం ఇసుమంతైనా లేకుండా నీవలే నిష్కామంగా లోకక్షేమాన్ని, అభ్యుదయాన్ని, సుఖశాంతులను కోరి ఆ సత్యపురుషుని ప్రార్థించడమే. లోకంలోని జనులందరూ ఫలాన్ని ఆశించే కర్మలను చేస్తారు. ఫలకాంక్ష లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరు కదా. మారుతి, భౌతిక ప్రపంచం ధనం మీదనే ఆధారపడి జీవిస్తోంది. ధనమూలమిదం జగత్ అనే న్యాయం ఉండనే ఉంది కదా. లోకంలో ఏ ఉపాయం చేతనైనా ధనార్జన చేయవచ్చు. ధనం నిమిత్తమై పరమేశ్వరుని అర్చన గాని ప్రార్థన గాని చేయనక్కరలేదు. ఉపాసనా పద్ధతులు అందుకొరకు ఉద్దేశించబడినవి కావు. అంతవరకు వెళ్ళగలిగిన జనుడు ఆ పరమాత్మను అర్థించవలసింది అర్థాన్నా లేక పరమార్థాన్నా. భగవంతుణ్ణి ఎప్పుడూ భౌతిక వాంఛలతో లేదా సమస్యలతో సమీపించకూడదు. అలా సమీపిస్తే అది కామ్యకర్మ అవుతుంది. సర్వలోక హితాన్ని కోరి ఉపాసిస్తే అందులో స్వార్థం లేదు కనుక అది నిష్కామ కర్మ అవుతుంది. హనుమ, గృహస్థు సంసారం ఉన్నంత వరకు సంఘంలో బ్రతకాలి కనుక కామ్యకర్మల్ని తప్పక చేయాలి. ధనార్జన, గృహంలో వచ్చే ఈతి బాధలు, వీటిని గురించి పరమేశ్వరుని ప్రార్థించనక్కరలేదు. మనిషికి కావలసినవన్నీ ఈశ్వరుడు సృష్టించే ఇచ్చాడు. ఇహ ప్రార్థించడానికేముంది? ఆ కారణంగా ధనార్జనను లోకంలో చేయాలి. ఈతి బాధలను ఇంట్లో పరిష్కరించుకోవాలి. సమస్యలను తను సృష్టించుకుని పరమాత్మను పరిష్కరించమంటే ఎలాగా? ఆపై సన్యాసాశ్రమ స్వీకారం చేసి
నిష్కామ కర్మాచరణ ద్వారా ముక్తుడు కావాలి. గృహస్థుకు నిష్కామ కర్మాచరణ పనికిరాదు. సన్యాసికి కామ్య కర్మాచరణ నిషిద్ధం. ఈ రహస్యాన్ని తెలుసుకోలేక విపరీత ఆచరణ కలవారై కొందరు ఇహపరాలు రెండింటికి దూరం అవుతున్నారు. హనుమ, ఈ నిష్కామ కర్మాచరణనే యజ్ఞంగా చెప్పింది వేదం. యజ్ఞం అంటే పరిపూర్ణ త్యాగం. యావత్ సృష్టి మానవునికి త్యాగ గుణాన్ని అలవర్చుకోమని బోధిస్తుంది. జ్ఞాని అయిన వాడు దానిని తెలుసుకుని ముక్తుడవుతున్నాడు. అజ్ఞాని అయిన వాడు ప్రకృతి మాయలో పడి మరింతగా బంధితుడవుతున్నాడు. స్థావర జంగమాత్మకములైన ఈ సృష్టి ఉద్భిజ్యములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు అని 4 విధములుగా ఉన్నది. అవి ఉత్తరోత్తరాధిక్యత కలవి. కొందరు కొండలను జడప్రాయంగా ఎంచుతారు. వాటికి ప్రాణం ఉంది. తమోగుణాధిక్యత కలవి కనుక కొండలలో ప్రాణం సుషుప్త్యవస్థలో ఉంటుంది. వాటిలోని ప్రాణాన్ని ఆధారం చేసుకునే కొండలపై అడవి సమృద్ధిగా పెరుగుతోంది. అది అడవిని ఆశ్రయించుకుని పక్షులు, జంతువులు, పశువులు, మృగాలు ఇలా అనేకమైన జీవరాశి మనుగడ సాగిస్తోంది. వాటిని ఆశ్రయించుకుని మనుష్యులు బ్రతుకుతున్నారు. ప్రాణ వికాసం ఎప్పుడూ ఊర్ధ్వగతిలో ఉంటుంది. ఈ గతిలో ప్రాణం తనకు అత్యంత ప్రేమాస్పదుడైన పరమాత్మను చేరుకునే క్రమంలో క్రింది తరగతి సృష్టి పై తరగతికి చెందిన సృష్టి కోసం ఆహుతి అయి తీరుతుంది. అదే యజ్ఞం అంటే. ఈ యజ్ఞక్రియ నిరంతరాయంగా నిష్కామంగా సాగిపోతూ ఉంటుంది. ఇదే స్థితికారకుడైన విష్ణు కథల అంతరార్థం. శుద్ధ సత్వ స్వరూపుడైన సత్యపురుషుని నుండి వ్యక్తమైనటువంటి ఈ సృష్టి తమోగుణ రజోగుణాలను వదిలించుకుని శుద్ధ సత్వాన్ని సంతరించుకోవడంలో సృష్టి చక్రం పూర్తవుతుంది. ఈ క్రమంలో తమోగుణ రజోగుణ ఆధిక్యత గల సృష్టి అంతా సాత్విక సృష్టి ముందు నిలువలేక ఆహుతి అయి తీరుతుంది. ధర్మం జయిస్తుంది, అధర్మం నశిస్తుంది అనే దానికి వ్యాఖ్యానప్రాయమైన నా మాటలు విన్నావు కదా హనుమా. ఎంత తపస్సు చేసినా, ఎన్ని వరాలు పొందినా సత్యధర్మ స్వరూపుడైన శ్రీరాముని ముందు రావణాదులు నిలువలేక నాశనం అయ్యారు అంటే దానికిదే విధివాక్యం. సూర్యుని ముందు చీకట్లు నశించవా? అయ్యో అనుకోవడానికి ఇందులో ఏముంది? చివరకు జీవులందరూ ముక్తి కావలసిందే. ఇక్కడ మనుష్యుల కర్తవ్యం ఏమిటి అంటే లోకస్థితి హేతుభూతమైన యజ్ఞ స్వరూపాన్ని లెస్సగా అర్థం చేసుకుని తాము కూడా నిష్కామ కర్మాచరణతో ఆ యజ్ఞ పురుషుని దేవతలను ఆరాధించి సత్వగుణాన్ని పెంపొందించుకుని యజ్ఞ భాగస్వాములై శాంతి సౌభాగ్యాలతో జరామృత్యువులను జయించి జీవన్ముక్తులు కావాలి. తదుపరి అంశం అవతార రహస్యం. హనుమ, మా ఇద్దరి అవతార రహస్యాన్ని చెబుతా వినుము. భూమి మీది సత్పురుషులు సమిష్టిగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన నిష్కామ కర్మ రాశికే యజ్ఞమని పేరు. ఆ యజ్ఞమే విష్ణువు. విష్ణువు స్థితికారకుడు. అంటే లోకస్థితికి హేతుభూతమైన శక్తి రాజులు కారు, శాసనాలు కావు, సైన్యం కాదు, కేవలం ఋషుల, మునుల, జ్ఞానుల, యోగుల నిష్కామ కర్మాచరణ రూపమైన ఈశ్వర శక్తి. ఒక దేశం ఎంత సంస్కృతి సంప్రదాయాలు కలదైనా పూర్తిగా తమోగుణంలో నిద్రిస్తూ ఉన్నప్పుడు రజోగుణాధిక్యత గల మరియొక దేశం దానిపై తప్పక విజయాన్ని సాధిస్తుంది. ఆ దేశం మీద సత్వగుణాధిక్యత గల మరియొక దేశం విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే త్రిగుణాలు 3 పూర్వోత్తరంగా ఒకదాని మీద మరి ఒకటి ఆధిక్యాన్ని కలిగి ఉన్నాయి. రజోగుణం దాడి చేయకపోతే తమోగుణం నిద్రలేవదు. సత్వగుణం రజోగుణాన్ని మట్టుపెట్టకపోతే సృష్టి అంతా వికృతి రసరూపంతో అల్లకల్లోలంగా ఉంటుంది. ప్రకృతి రసరూపమైన శాంతి ఉండదు. ప్రకృతి సిద్ధము సహజము అయిన శాంతరసం తన సహజ స్థితిని కోల్పోయినప్పుడు గదా వికృతి రసాలైన శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స అద్భుత రసాలు రాజ్యమేలేది. హనుమా, ఇది సృష్టి నియమం. ఎవ్వరూ దీనిని ఉల్లంఘించలేరు. అయ్యో ఎంత రక్తపాతం జరిగింది అని రోదిస్తే అది అవిద్యావలసితమే.
జ్ఞానులెప్పుడూ శోకించరు. కారణం, వారు ఎప్పుడూ వెలుగులో ఉంటారు. వ్యష్టి సకామ కర్మాచరణ ఫలితంగా సంసారి అవుతాడు. సత్పురుషులు సమష్టి నిష్కామ కర్మమయుడైన పురుషుడు అవతారంగా ఆవిర్భవిస్తాడు. ఒక వ్యక్తి కామ్యంతో కూడబెట్టిన సంపద ఫలితాన్ని అతని సంతానం వందల కొలది సంవత్సరాలు అనుభవించవచ్చు గదా. అలాంటప్పుడు సత్పురుషుల సమిష్టి నిష్కామ కర్మాచరణ ఫలితంగా ఆవిర్భవించిన అవతార ప్రయోజన ఫలాన్ని గురించి చెప్పేది ఏముంది? మానవాళి ఆ అవతారం చూపిన వెలుగులో పయనించి, కర్మలను ఆచరించి, పరిశుద్ధులై వేల వేల సంవత్సరాలు ప్రయోజనాన్ని పొందుతారు. హనుమ, సీతారాములుగా అవతరించిన మా అవతార ప్రయోజనాన్ని, ఏకపాద రుద్రుడవైన నీ అవతార ప్రయోజనాన్ని భూమండలం మీది మానవాళి సూర్యచంద్రులు ఉన్నంత వరకు పొందుతారు, సందేహం లేదు. సాయిరాం. రావణుని వలన బాధలు అనుభవించిన దేవతలు, వేలాది మంది దండకారణ్యవాసులైన ఋషులు, తదితర సత్పురుషులు, వీరందరి సమిష్టి నిష్కామ కర్మాచరణ ఫలితమే మా అవతారాలు. రాముడు యజ్ఞపురుషుడు, అగ్ని సంభవుడు, నేను అయోనిజను, ధరాతనూజను, వీర్య శుల్కను, వీరారాధ్యను. యజ్ఞమయుడైన అవతార పురుషుని భోగానికి అవసరమైన సమస్తము సృష్టించబడే ఉంటుంది. దాని కొరకు ఒక దేవత ఉంది. ఆమె కూడా ధర్మాచరణ కొరకే అవతరిస్తుంది. ఆమెనే లక్ష్మీ లేక శ్రీ అంటారు. ఆ శ్రీని నేనే. ఆయన కొరకు అవతారమెత్తిన దానిని. హనుమా, లోకంలో జీవుల పుట్టుక పంచాహుతి క్రమం. హనుమా, లోకంలో ప్రాణుల యొక్క పుట్టుక లేక అభివ్యక్తి పంచాహుతి క్రమంలో ఉంటుంది. ఇది సాధారణ సృష్టి నియమం. కానీ అవతారాల విషయంలో ఈ నియమం సర్వత్రా పాటింపబడదు. అలాంటి వారిని అయోనిజులు అంటారు. సూర్యుడు తన కిరణ ప్రసారానికి అందినంత మేరకు జలాలను గ్రహిస్తున్నాడు. దాని వలన సోముడు పుడుతున్నాడు. ఉదకములకు సూర్యుని యందు ప్రథమాహుతి. ద్వితీయాహుతి. ఆ సోముడు పర్జన్యుని యందు ఆహుతి అవుతున్నాడు, వర్షం పుడుతోంది. ఆ సోమునకు పర్జన్యుని యందు ద్వితీయాహుతి. తృతీయాహుతి. ఆ వర్షం భూమి యందు ఆహుతి అవుతోంది. దాని వలన ఓషధులు అనగా అన్నం పుడుతోంది. వర్షానికి భూమి యందు తృతీయాహుతి. చతుర్థాహుతి. ఆ అన్నం పురుషుని యందు అనగా ప్రాణి యందు ఆహుతి అవుతోంది. దాని వలన రేతస్సు అనగా వీర్యం పుడుతోంది. అన్నానికి పురుషుని యందు చతుర్థాహుతి. పంచమాహుతి. ఆ వీర్యం స్త్రీ గర్భంలో ఆహుతి అవుతోంది. దాని నుండి పురుషుడు అనగా జీవుడు పుడుతున్నాడు. వీర్యానికి స్త్రీ గర్భమందు పంచమాహుతి. హనుమ, ఇది పంచాహుతి క్రమం. ఈ క్రమంలో తృతీయాహుతిలో అనగా వర్షం భూమి మీద పడగానే ఆ ఉదకముల నుండి జనించిన దానను. ఈ సృష్టి అంతా పంచభూతాత్మకం. ఎన్ని లోకాలు తిరిగినా పంచమహాభూతములే కాని ఆరవ భూతం లేదు. పంచమహాభూతముల మీద కూడా నేను ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాను. హనుమ, చంద్రునిలో చాంద్రీ రూపంలో ప్రకాశించే ఆ సోమకళ నేనే. మేఘంలో క్షణికావిర్భావాన్ని పొంది మెరుపు రూపంలో గోచరించే ఆ ఐంద్రియ శక్తిని నేనే. ఇంద్రునకు వజ్రము, అగ్నికి జ్వాల, సూర్యునకు కాంతి, చంద్రునకు వెన్నెల, జీవునకు నేత్రము. ఇవన్నీ నా జ్యోతిర్విశేష వైభవాలు. జీవులకు జాగ్రత్త అవస్థలో బుద్ధి రూపంలోను, తరుణులలో వృద్ధి రూపంలోను, ధీరుల యందు నిష్ఠ రూపంలోను, కార్యసాధకుల యందు ప్రేరణ శక్తిగాను ఉన్నది నేనే. జగన్మాత తత్వం కదా అది. యోగులకు అమృత సిద్ధికి కారణభూతమై శిరస్సునందు చంద్రకళగా ఉన్నది నేనే. అవిద్యా విలసిత భేద దృష్టి గల ద్వైతులకు భయంకర రూపిణిగాను, శృతి శిరో సీమంత వీధి ఉపనిషద్విహార పరితోషిత స్వాంత నిత్య పరమానంద జీవ బ్రహ్మైక్య స్వరూపులైన జ్ఞానులకు అనిర్వచనీయ అనవచ్ఛిన్న ఖండ అద్వైతానంద చిన్మాత్ర స్వరూప పరమ శాంతరూపిణిగాను దర్శనమిచ్చేది నేనే. గౌరీ, ఉమా, పార్వతి, అపర్ణ, శ్రీమాత, లలిత అని ఇంద్రాది బృందారకులచే నిత్యము స్తుతింపబడే
సర్వోత్కృష్టమైన జగన్మాతను నేనే అని ఈ విధంగా సీతామహాసాధ్వి హనుమకు తన నిజ మర్మాన్ని బోధించి ఇంకా ఈ విధంగా ఊరడించింది. మారుతి, నీ తనువు నుండి ఓడిన రక్తం ఇందు చేరిన కారణంగా ఈ ప్రదేశం నీ పేర హనుమత్ కుండం అనే పేరుతో జగత్ప్రసిద్ధిని పొందుతుంది. ఘోరమైన పాపాలను పోగొట్టగలదు. ఈ తటాకంలో స్నానం చేసిన వారికి వెళ్ళిన చోటనల్లా మన్నన కలుగుతుంది. గురు కటాక్షం లభిస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. మానసిక తాపాలు పోతాయి. ఇది జగజ్జన జీవనం. ఇది సుధైక జీవనం. ఇది లోకైక పావనం. జనుల ఆస్తులు ఈ జలాల్లో ఎంత కాలం ఉంటాయో అంతకాలం యముని లోకానికి వెళ్లకుండా అమర సదృశులై దివ్యులై ఉంటారు. ఇందులో మునిగిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి. గోదావరిలో కంటే, గంగలో కంటే, త్రివేణి సంగమంలో కంటే నీ పేరిట కుండంలో మునిగిన వారికి అధిక పుణ్యం కలుగుతుంది. ఈ కుండంలో ఏ జనులు తమ పితరులకు తిలోదకాలు ఇస్తారో ఆ పితరులు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు. ఈ విధంగా ఊరడించిన సీతారాముల పలుకులకు కలత తీరి కైలాసం నుండి తాను తెచ్చిన శివలింగాన్ని హనుమత్ కుండంలో ప్రతిష్ఠించాడు హనుమ. సీతారాములు ప్రతిష్ఠించిన రామేశ్వర సైకతలింగాన్ని తోకతో చుట్టి పట్టి లాగిన కారణంగా ఆ లింగం మీద జగజ్జన నిదర్శనంగా 3 ముడతలు ఏర్పడ్డాయి. ఇది రామలింగ ప్రతిష్టాపన మహోత్సవ కథనం. ఈ కథను భక్తి శ్రద్ధలతో చదివిన వారికి, విన్నవారికి శివాలయ నిర్మాణ పుణ్యం కలుగుతుంది. అమ్మో, శివాలయం కట్టించినంత పుణ్యం కలుగుతుందిటమ్మా ఈ కథ విన్నందుకు. శివానుగ్రహం లభిస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. మనస్సు నిర్మలమవుతుంది. మృత్యు భయం తొలగుతుంది. హనుమ అనుగ్రహం ఎల్లవేళలా వెన్నెలై విరియగా దుఃఖాలన్నీ నశించిపోతాయి. ధనాన్వితులై శ్రేయస్సును పొందుతారు. దీర్ఘాయుష్మంతులవుతారు అని చెప్పిన వశిష్ఠ మహర్షిని చూచి శతానందుడు ఇలా కోరాడు. మహర్షి, సమీర కుమారుని దివ్య వృత్తాంతం ఎంత విన్నా తనివి తీరటం లేదు. ఎక్కడికక్కడే అద్భుతాశ్చర్యాలతో కూడి ఉంది. తరువాత వృత్తాంతాన్ని కరుణతో చెప్పవలసింది అని వేడగా మహర్షి ఇలా చెప్పసాగారు. హనుమ భరతుని వద్దకు ఎగుట. రాజకుల భూషణుడైన రాముడు జానకీ సహితుడై పుష్పకాన్ని ఎక్కి అయోధ్యకు వెడుతూ భరద్వాజాశ్రమంలో విడిది చేసి హనుమను పిలిచి ఇలా అన్నాడు. హనుమ, పరేంగిత జ్ఞానము, ప్రౌఢవచో రచనా చమత్కృతి, సరసత్వము నీ సొమ్ములు. నువ్వు వెంటనే నందిగ్రామంలో ఉన్న భరతుని సన్నిధికి వెళ్ళి నా ఆగమన వార్తను చెప్పిరా. అలా ప్రియంతో చెప్పిన రాముని ఆజ్ఞను ఔదల దాల్చి మానవరీతిలో భరతుని చేరి రామకథామృతాన్ని వర్షించి అతని శోకాన్ని హరించి అతనిచే తగిన మర్యాదలను పొందాడు. హనుమత్ సందేశాన్ని విన్న క్షణమే భరతుని శోకతిమిరం పటాపంచలైంది. వదనాన దరహాస చంద్రికలు వెల్లివిరిశాయి. కన్నుల హర్ష భాష్పాంబుధారలు కురిశాయి. కళానిధిలా భరతుడు వెలిగిపోయాడు. సీత హనుమకు మణిహారాన్ని బహూకరించుట. రామ పట్టాభిషేక సమయంలో ఆ వైభవమంతటికీ తాను కారణమై శాఖద్వీపం నుండి ఉత్తర సముద్రపు నీరు క్షణంలో తెచ్చిన హనుమ సామర్థ్యాన్ని ఎవరు కీర్తించగలరు? మారుతిని గూర్చి రఘుకుల సార్వభౌముడు మిక్కిలి బహుమానం చేశాడు. స్వామి అనుమతితో భూపుత్రి అయిన సీత దీనమందారా, రారా కుమారా అని పిలిచి తులలేని మణిహారాన్ని హనుమ కంఠసీమను ఆమె స్వయంగా అలంకరించింది. ఏమా దృశ్యం, ఏమా అదృష్టం! హనుమపై ఆమెకు ఎంత కూర్మియో కదా. ధర్మాత్మజాదత్త మణిహారాన్ని వక్షమందు ధరించిన హనుమ అనేక తారకా మండల పరివృతుడైన మేరువులా గోచరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షిని చూచి శతానందుడు ఇలా అడిగాడు. మహర్షి, రామచంద్రుడు హనుమ సహాయంతో శతకంధర వధను దిగ్విజయంగా నెరవేర్చాడన్నారే, అదంతా సవిస్తరంగా చెప్పవలసింది అని ఔత్సుక్యంతో అడుగగా, అద్భుతము, దేవతా ప్రీతికరము,
జగదానందకారకము అయిన ఆ వృత్తాంతాన్ని వశిష్ఠ మహర్షి వేద సమంచిత వాక్కులతో ఇలా చెప్పసాగారు. శతానంద, విను. ఏ రణరంగంలో సీతామాత తారక మంత్రరాజాన్ని జపించి ఒకే ఒక్క బాణంతో శతకంధరుణ్ణి సంహరించి తనకు వాహనమైన హనుమను మచ్చికతో చూచి చిరునవ్వు నవ్విందో అట్టి లోకైకమాతకు ముందుగా నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః. శతకంధర వధ. శతానంద, ఏకపాద రుద్రావతారమే హనుమ అని సీతకు రాముడు చెప్పిన కథనాన్ని నేను నీకు ఇంతకు ముందు చెప్పాను. ఆపై జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను, వినుము. ఆ కథను విన్న సీత, నాథ, మీ భృత్యుడైన హనుమను ఇంతగా కీర్తిస్తున్నారు కదా, అతని సహాయంతో శతకంధర వధకు పూనుకొనక ఆలస్యం చేస్తున్నారేమిటి అని హెచ్చరించింది. కర్తవ్యాన్ని గుర్తు చేసిన సీత పలుకులు విని రాఘవుడు ఆ పనికి పూనుకున్నాడు. శతకంధర వధ చేయమని చెప్పి అగస్త్య మహర్షి రామచంద్రుణ్ణి ప్రార్థించిన పిదప, ఏకపాద రుద్రుడివైన నీవే అందుకు సమర్థుడవు అని చెప్పి హనుమని రాములు వారన్న సందర్భంలో సీతాదేవి ఈ అంశాలన్నీ అడిగారు కదా అమ్మా, ఏకపాద రుద్రుడు అన్నారేమిటి అని, ఇవన్నీ అట్లా. అందుకని ఇవన్నీ చెబుతున్నారు, అసలు విషయం మర్చిపోయారని ఇప్పుడు మళ్ళీ కథాంశం ఆవిడ గుర్తు చేశారనమాట. ఏమ్మా, అర్థమైందా? ముందుగా పురరక్షణకు అనురూప బుద్ధి సంపన్నుడైన మహామాత్యుణ్ణి నియమించాడు. సైన్యాన్ని సిద్ధం చేయమని సేనాధిపతులకు ఆజ్ఞలిచ్చాడు. కౌసల్యాది తల్లులకు మ్రొక్కి వారి దీవెనలను పొందాడు. తన అత్తలకు మ్రొక్కి వారి అనుమతితో తాను కూడా యుద్ధరంగానికి వస్తానన్న సీత కోర్కెను అంగీకరించాడు. మణిమకుటాన్ని ధరించాడు. బంగారు కవచాన్ని తొడిగాడు. హార కేయూర కరకంకణాది బిరుద భూషణాలను అలంకరించుకొని వెంటనే యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తన వామహస్తాన్ని మృదువైన దక్షిణపాణితో పట్టుకొని ధరాతనూజ పార్శ్వవర్తురాలై నడువగా సిద్ధ తూణీరుడై శరచాపాలను ధరించి సౌమిత్రి వెంటరాగా ఎంతో సంభ్రమంతో సీతారాములను చూడవచ్చే ప్రజలను భరత శత్రుఘ్నులు హెచ్చరికలు చేయగా, ఉభయ పార్శ్వాల సుగ్రీవ విభీషణులు కొలువు చేయగా, రథ గజ తురగ బలాలతో మనుజ ధనుజ వానరసేనతో హనుమ కుడిభుజం మీద హస్తాన్నుంచి కోదండపాణి అయిన రాముడు ఉపవనాన్ని చేరాడు. భరత సుగ్రీవ విభీషణులను చూచి మన బలాలన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడుగగా అన్నీ సిద్ధంగా ఉన్నాయని వారు విన్నవించారు. హనుమ విశ్వరూపం. సాభిప్రాయంగా హనుమకేసి చూచాడు. వెంటనే అతడు విఘ్నుడు, సమయజ్ఞుడు, పరేంగితజ్ఞుడు కనుక సాష్టాంగ నమస్కారం చేసి చుక్కలు మొలపూసలుగా అక్కజంగా మేను పెంచి దిక్కులంతా ఎక్కడ చూచినా తానేయి ఆ కపిశేఖరుడు నిలిచాడు. చుక్కలు మొలపూసలుగా అంటే నక్షత్రాలని ఆకాశాన్ని కూడా అధిగమించినట్టుగా, నక్షత్రాలు ఇట్లా మొల వరకు వచ్చినట్లుగా, మొలపూసలుగా అంటే మొలత్రాడులాగా నక్షత్రాలు వచ్చినట్టుగా, అంటే ఎంత పెరిగాడో చూడండి. శతానంద, ఆ విశ్వరూపం ఎలా ఉందో చెబుతాను వినుము. ఉత్తుంగ తరంగ భీషణ ఘోషణలతో గర్జించే సప్త సముద్రాలు అతని ఒక్క అంగకు చాలవు. చండభాను హిమంసు ఉద్యద్గ్రహ మండలాలన్నీ ఒక్క ప్రక్కకు రావు. సర్వ వసుంధర భారదూర్వహులైన ఆదిశేషు, ఆదివరాహ, ఆది కమఠాలు అతని ఒక్క పదఘటనకు ఓర్చుకోలేవు. అతని ఉద్ధతికి ఊర్ధ్వలోక గర్భిత బ్రహ్మాండ కర్పరం అమ్మ, బ్రహ్మాండ కర్పరం కానరాదు. బలిచక్రవర్తి విభవాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తితో నిలిచిన విష్ణువులాగా ఆ మేటి వీరుడు కమల గర్భాండ పేటి నుండి నిజ రూపంతో నిలిచాడు. మేను కదపడుగాని కదిపితే ఊర్ధ్వలోకాలన్నీ చూర్ణమై రాలవా? చక్కగా నిల్వడుగాని నిగిడితే బ్రహ్మాండ కర్పరం కుప్పకూలదా? పదం కదపడుగాని కదిపితే పైమోపుకు ఆదికమఠం అడుగంటిపోడా? బిగువు చూపడుగాని చూపితే దిశావలయం పెటలి బీటలు వారదా? లోకులకు తన నిజస్వరూపాన్ని చూపించగోరి నిలిచాడు కాని ఆ విగ్రహానికి ఆగ్రహం వస్తే లోకాలన్నీ నిగ్రహించగలవా? సముద్రానికి చెలియలి కట్ట వంటి వాంగలం, బృహత్కాయం, రక్తాననం, అంజలి బంధం,
రామచంద్ర పాదాంభోరుహాల మీద నిశ్చలమైన చూపులు, దుర్నిరీక్షమైన తేజస్సు, బ్రహ్మాదులు కూడా తేరి చూడలేని తనిద్యుతులతో వెలిగిపోతున్నాడు హనుమ. హనుమ విశ్వరూపాన్ని చూచి రామాదులు స్తుతించుట. ఆపదుద్ధారకుడని భక్తితో విభీషణుడు పొగిడాడు. కేవల మంత్రిగా తలపోసిన దుర్మదుడనని చేతులు జోడించి నమస్కరించాడు సుగ్రీవుడు. సాక్షాత్తు విష్ణువే అని అభినతించాడు జాంబవంతుడు. ఇంతవాడై ఉండి కూడా ఇసుమంత కూడా గర్వం లేదని కాకుత్సుడు శిరఃకంపం చేశాడు. సీతాదేవి కనులు మూసుకుంది. భరతుడు మన్ననతో నమస్కరించాడు. లక్ష్మణుడు మనస్సులో పొంగిపోయాడు. శత్రుఘ్నుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. మిగతా వారిని గురించి చెప్పేదేముంది, కన్నులు తెరిచి చూడలేకపోయారు. అలా తన నిజస్థితిని ఎరిగించిన తదుపరి హనుమ ఆకాశమంటిన దీర్ఘదేహాన్ని ధరకు వంచాడు. సీతతో కూడి రామాదులు సమస్త నర వానర నిశాచర సైన్యం ఆ దేహకుందరంలో ప్రవేశించారు. శతానంద, ఏ రాజు సైన్యం లవణాబ్ధికి సేతువును నిర్మించిందో, ఏ రాజు సైన్యం లెక్కకు చుక్కల కంటే ఎక్కువో, అట్టి శ్రీరాముడు ససైన్యంగా హనుమ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు అంటే అతని మహిమను ఊహించు. అతని భుజం మీద సీతారాములు మేరు శిఖరాగ్రం మీద మెరుపుతో కూడిన మేఘం వలె ప్రవేశించారు. తొక్కిసలాట లేకుండా, చిందరవందర కాకుండా మూకంతా సర్దుకొని కూర్చున్న తదుపరి రామాజ్ఞతో హనుమ ఆకాశానికి ఎగిరాడు. సాయిరాం. ఎత్తి పట్టిన అతని తోక కాడ కాగా చుక్కలతో నిండిన బ్రహ్మాండం సీతారాములకు పట్టిన ముత్యాల గొడుగులా మురుగు చూపింది. హనుమ ఆకాశ మార్గ ప్రయాణం. అలా ఆకాశ మార్గాన పయనిస్తూ భూమి మీద కనిపించిన పుణ్యాశ్రమాలు, కొండలు, అడవులు, సరోవరాలు, నదులు, గ్రామాలు ఇత్యాది విశేషాలన్నిటినీ సీతకు చూపించాడు శ్రీరాముడు. సీత, ఈ ఆకాశగంగను చూడు. తన తరంగాలనే హస్తాలతో తుంపరలనే ముత్యాలను జల్లుతూ జయార్థం శేషలతో హనుమను ఆశీర్వదిస్తున్నట్లుగా లేదు? ఆకాశాన్నంటే అనేక గిరి శిఖరాలతో శిరస్సున ఆకాశగంగ పరవళ్లు త్రొక్కుతూ ఉండగా లోకానందకరుడైన చంద్రుడు దేదీప్యమానుడై ప్రకాశిస్తూ ఉండగా సుర సంసేవ్యమానుడై ధవళకాంతులతో వెలుగొందుతున్న హిమగిరీశుణ్ణి చూడు. ఈ ఉత్తర సముద్రాన్ని తిలకించు. ఇక్షు సముద్రాన్ని అవలోకించు. సురానీరధిని చూడు. ఘృతవారాసిని పరికించు. దేవి, ఇదే శాఖద్వీపం, అదే మాయాపట్టణం. ఉన్నతమైన ప్రాకారాదులతోనూ అనేక బురుజులతోనూ అంబరచుంబితమైన సౌధరాజములతోనూ ఎంత గంభీరంగా ఉన్నదో చూడు. శతకంఠుని ప్రతాపాగ్ని జ్వాలలతో చుట్టబడి ఉందో అన్నట్లుగా హేమ ప్రాకారం కాంతి చటలతో జాజ్వల్యమానంగా ఉంది. త్రినేత్రుడు కూడా చొరలేడు. ఈ దానవుణ్ణి తృణీకరించి మారుతి మనలను తీసుకుని వచ్చాడు. నర వానర దానవ సైన్యమంతటినీ వీపుపై ఎక్కించుకుని ఆకాశ మార్గాన 4 సముద్రాలు దాటి మాయాపురుని చేరటం ఎవరికి సాధ్యం? మారుతి కనుక ఇంత పని అవలీలగా చేశాడు. ఇతనికి లవణ సముద్రాన్ని లంఘించటం ఏమంత కష్టం? నా కీర్తికి శాశ్వతత్వాన్ని కల్పించటం కోసమే కాని ఇతనికి రావణ కుంభకర్ణాదులను మట్టు పెట్టటం అసాధ్యమేమీ కాదు. ఈ దీవుల వింతలన్నీ మనం చూడాలనే ఉద్దేశంతో వేగాన్ని తగ్గించి లోభత్వాన్ని చూపాడు గాని, కాకపోతే మనోజవంతో వచ్చి వ్రాలడా. అది ఇవన్నీ చూడటానికని నిదానంగా వెళ్తున్నాడు, లేదనంటే మనోవేగంతో వచ్చి వ్రాలడా అని చెప్పి ఇలా మారుతిని స్తుతిస్తూ ఉపవనాన్ని చూచి సేనను అక్కడ దించమని ఆజ్ఞాపించగా భూమికి దిగాడు హనుమ. అతనిని చూచి వనపాలురు అజాండమ్మంతా నిండిన ఒక కోతి వస్తోంది అని ఆయుధపాణులై యుద్ధానికి సిద్ధమై నిలువగా వాళ్ల మీదే దిగాడు. వారంతా నుగ్గు నుగ్గు అయ్యారు. సైన్యమంతా దిగింది. సైన్యానికి మాయాపురిపై యుద్ధానికి దిగమని ఆజ్ఞలను ఇచ్చాడు రాఘవుడు. వశిష్ఠ మహర్షి ఇంతవరకు చెప్పిన కథ విని అటుమీద వృత్తాంతం చెప్పవలసిందని శతానందుడు కోరాడు. ఇది చతుర్థోధ్యాయం సంపూర్ణం.
ఫలశ్రుతి ఏమిటంటే అమ్మా, శతానంద విను, ఈ పవిత్ర చరిత్ర వ్రాసిన, చదివిన, విన్న ఆయా దేవతానుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణ అరవింద అర్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.